అతిపెద్ద బాధ్యతను చేపట్టబోతున్నారు. ఎలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇదే చాలా బాధ్యతతో ఆహ్, ఆహ్, మర్యాదపూర్వకంగా నేను ఏదైతే ప్రామిస్‌లు చేశామో అందరం అది ఖచ్చితంగా ఫుల్‌ఫిల్ చేస్తాం. ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకుంది. ఇక్కడ ఏజ్‌తో సంబంధం లేదు. చేయాలన్న ఉత్సాహం ఉంటే చాలనిపిస్తుంది. సార్, మేనిఫెస్టో రూపకల్పనలో మీ పాత్ర కూడా చాలా కీలకంగా ఉందని చెప్తున్నారు. అంటే ఏ అంశాలను ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోబోతున్నారు? ఫస్ట్ వెల్ఫేర్ అండి. హెల్త్ ఇన్సూరెన్సే మెయిన్ ప్రయారిటీగా పెట్టుకున్నాం మేము. సో దాని అడుగుగానే ముందుగా ఎస్కేఎన్ గారి నిర్మాత ఎస్కేఎన్ గారితో ఒక 10 లక్షల రూపాయలు విరాళం ఇప్పించడం జరిగింది. వారికి ఈ తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే కొత్తవారు దర్శకులుగా రావడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? సార్ అంటే అవి కూడా మేము ఒక పిచ్ డెక్ అనే ఒక కొత్త కాన్సెప్ట్తో మేము అందరం రాబోతున్నాం. తొందరలోనే తెలుస్తుందండి మీకు కూడా. సార్, ఇంకోటి చిన్న ఇష్యూ నడుస్తుంది సార్. దాని మీద అంటే మీ బేబీ కథ కాపీ దాని మీద ఎలా స్పందిస్తారు? ఇప్పటి వరకు నాకు ఎటువంటి సమాచారం లేదండి దాని గురించి. నేను వెబ్సైట్స్లో చూడడం, న్యూస్ ఛానల్స్లో చూడడమే తప్ప నాకు ఎటువంటి ఎవరు నన్ను కాంటాక్ట్ అవ్వలేదు ఇప్పటివరకు అసలు. సార్, ఆయన ఫేస్బుక్లో నేను చెప్పేది ఎవరైతే ఫిర్యాదు అన్నారో నాకు దానికి సంబంధించిన ఏవి రాలేదు ఇంతవరకు. ఆయన మిమ్మల్ని ఎప్పుడైనా కలిసారా సార్ అసలు? తెలిసిన వాళ్ళని, తెలిసిన పర్సన్. అది ఇప్పుడు నేను మాట్లాడకూడదు ఎందుకంటే అట్లా లీగల్ థింగ్లో ఉంది కాబట్టి. థ్యాంక్ యూ. అంటే సార్, ఒక ఫైనల్ సార్, బేబీ కథ పూర్తిగా మీదేని అంగీకరిస్తారు? బేబీ కథ నాదే. థ్యాంక్ యూ సార్. విష్ ఆల్ ది బెస్ట్. ఆయన కష్టం, ఆయన కథ కాదు, ఆయన కష్టం అది.